భారత్ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 139 మందికి 3 విభాగాల్లో పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను అందజేస్తుంటారు. ఇందులో 7 అవార్డులు మన తెలుగు వారికే దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి 5గురు, తెలంగాణ నుంచి 2 ఈ అవార్డులకు ఎంపికయ్యారు. 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. ప్రముఖ సినీ నటుడు, శాసన సభ్యుడు బాలకృష్ణ, కాలీవుడ్ స్టార్ నటుడు అజిత్ కుమార్కు పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి. తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ, ఆంధ్రప్రదేశ్ ప్రముఖ అవధాన విద్వాంసుడు మాడుగుల నాగ ఫణిశర్మ, ప్రముఖ విద్యావేత్త, రచయిత కేఎల్ కృష్ణ, కళారంగానికి చెందిన దివంగత మిరియాల అప్పారావు, విద్యారంగానికి చెందిన వాధిరాజు రాఘవేంద్రాచార్య సహా 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి.